హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మ్యాగీస్ మసాలా. ఇవాళ అయితే ఒక మంచి సీ ఫుడ్ రెసిపీ చూసేద్దాం. నాకైతే సీ ఫుడ్లో క్రాబ్స్ అంటే చాలా ఇష్టం. అదే రెసిపీ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నాకు ఎందుకో ఇది చాలా అండర్ రేటెడ్ రెసిపీ అనిపిస్తుంది, బట్ టేస్ట్ అయితే అన్బీటబుల్గా ఉంటుంది. ఒక్కసారి క్రాబ్స్ తిన్న తర్వాత చికెన్ కానీ ఫిష్ కానీ ఇంకేదైనా నాన్ వెజ్ తింటే మీకు చాలా చప్పగా అనిపిస్తుంది. అంత బాగుంటుంది క్రాబ్స్ కర్రీ. ఈ క్రాబ్స్ ఏంటంటే ఎంత సింపుల్గా చేసినా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. మ్యాక్సిమం నా రెసిపీస్ అన్ని సింపుల్ అండ్ టేస్టీగా ఉండేలానే చూసుకుంటాను, అలానే ప్రిపేర్ చేస్తూ పోస్ట్ చేస్తున్నాను కూడా. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకొని అది హీట్ అయ్యాక అందులోకి ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ అయ్యాక మన దగ్గర ఏవైతే స్పైసెస్ ఉన్నాయో అవైతే యాడ్ చేసుకోవాలి. సో స్పైసెస్ లేకపోయినా ఏం ప్రాబ్లం లేదు. తర్వాత ఆనియన్స్ యాడ్ చేసేసుకోవాలి. గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసి కొంచెం ఫ్రై అయ్యాక అందులోకి సాల్ట్ యాడ్ చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసి పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోకి టొమాటో ప్యూరే యాడ్ చేయాలి. ఇక్కడ నేను మర్చిపోయాను కాబట్టి తర్వాత వేసాను. అది కూడా కొంచెం కుక్ అయ్యాక అందులోకి కావాల్సిన కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే కొంచెమే వేసాం, ఎందుకంటే ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ వేసాం కాబట్టి. తర్వాత క్రాబ్స్ యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ క్రాబ్స్లో అయితే మేము కొంచెం సాల్ట్ అండ్ టర్మరిక్ వేసి బాయిల్ చేసుకున్నాం. ఉట్టిగానే యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ ఆల్రెడీ టర్మరిక్ వేసాం కాబట్టి కర్రీలో ఏం సపరేట్గా వేయట్లేదు, అది సరిపోతుంది. దాన్ని కొంచెం బాయిల్ చేసుకోవాలి. మేము ఇక్కడ వాటర్ కూడా యాడ్ చేసాం, ఎందుకంటే గ్రేవీ కొంచెం బాగా వస్తుందని. ఎంత వాటర్ వేసినా అవైతే క్రాబ్స్ అబ్జర్వ్ చేసుకుంటే ఆ వాటర్లోనే మనకు మంచి టేస్ట్ వస్తుంది అబ్జర్వ్ అయ్యాక. సో ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. అంతే, కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ.